అప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ నీ జీవితంలో దేవుడు ఎందుకు నాకు ఈ విషయంలో సహాయం చేయడం లేదు, ఎందుకు నాకు వివాహం జరగడం లేదు, ఎందుకు నాకు పిల్లలు కలగడం లేదు, ఎందుకు నాకు ఉద్యోగం రావడం లేదు, ఎందుకు నాకు ప్రమోషన్ రావడం లేదు, ఎందుకు నా అనారోగ్య పరిస్థితిలో దేవుడు సహాయం చేయడం లేదు, ఎందుకు నా ఆర్థిక సమస్యలు దేవుడు పట్టించుకోవడం లేదని దేవుణ్ణి నీవు ప్రశ్నిస్తూ ఉన్నావేమో, అయితే దిస్ ఈస్ ద టైమ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. దేవుని సన్నిధిలో నీవు పరిశీలన చేసుకోవాలి. మన యొక్క అంశము ఏమిటంటే, దేవుడు నీకు తోడై ఉండాలంటే. ఎందుకంటే నూతన సంవత్సరంలో దేవుడు మనకు తోడై ఉండాలని మనందరము కూడా ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉంటే మనకు మంచి జరుగుతుంది అన్నటువంటి ఒక నమ్మకమును మనం కలిగి ఉన్నాం. కాబట్టి దేవుడు మనకు తోడై ఉండాలని ఆశిస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన జీవితములను మనము పరిశీలన చేసుకోవలసినటువంటి వారిగా ఉన్నాం. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉండాలంటే ఏమి చేయాలో, మనము ఎట్టి జీవితాన్ని కలిగి ఉండాలో దేవుడు తన వాక్యములో రాయించాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించబడినటువంటి తరువాత దేవుడు వారికి వాగ్దానము చేసినటువంటి కానాను దేశము వైపు వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క 40 సంవత్సరముల అరణ్య యాత్రలో వారు అనేకమైనటువంటి దేశముల గుండా వెళ్ళాల్సి వచ్చింది. మోషే ద్వారా దేవుడు ఎర్ర సముద్రమును ఎండజేసి ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటింపజేశాడు. మోషే అనంతరం దేవుడు యెహోషువని ఎన్నుకున్నాడు. యెహోషువ ద్వారా దేవుడు యొర్దాను నదిని దాటింపజేశాడు. అయితే ఇప్పుడు వారు మరి ఒక చిన్న పట్టణమును స్వాధీనము చేసుకొని కనాను దేశం వైపుకు వెళ్ళాల్సి ఉన్నది. ఈసారి యెహోషువ ఆ యొక్క పట్టణమును వేగు చూడడానికి పంపించాడు. సరే, వెళ్ళినటువంటి వారు యెహోషువకు ఇచ్చినటువంటి వర్తమానము ఏమిటంటే, ఆ యొక్క పట్టణము చాలా చిన్న పట్టణము, మనందరము కూడా ఆ పట్టణము పైకి వెళ్ళి యుద్ధము చేయాల్సినటువంటి పని లేదు. మనలో ఉన్నటువంటి ఒక 2000 మందో 3000 మందో వెళితే చాలు, ఆ యొక్క పట్టణమైనటువంటి హాయిని మనము చాలా సులభముగా జయించవచ్చునని చెప్పారు. సరే, యెహోషువ దాదాపు 3000 మందిని ఆ యొక్క పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి పంపించాడు. ఇశ్రాయేలీయులు ఆ యొక్క పట్టణస్థుల ఎదుట నిలువలేక పారిపోయినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. యెహోషువ ఇశ్రాయేలీయులందరూ కూడా ఎంతగానో ఆశ్చర్యపడ్డారు. ఎంతో బలమైనటువంటి, ఎంతో ఎత్తైనటువంటి ప్రాకారములు కలిగినటువంటి ఆ యొక్క యెరికోను సహితము మనము స్వాధీనం చేసుకోగలిగాం. అయితే ఎందుకు ఈ చిన్న పట్టణమైనటువంటి హాయిని మనము జయించలేకపోయామని వారు ఎంతగానో ఆశ్చర్యపడ్డారు. యెహోషువ ఇప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా, ఏంటిది కారణం? ఎందుకు మా జీవితాలలో ఈ చిన్న పట్టణాన్ని స్వాధీనం చేసుకోలేకపోయా? ఒకవేళ నీ జీవితంలో కూడా అలాంటి పరిస్థితినే నీవు కలిగి ఉన్నావేమో. ఎన్నో అద్భుతమైనటువంటి విజయాలను దేవుడు నీ జీవితంలో చేయడం నీవు చూసి ఉండవచ్చు. అయితే ఒక చిన్న విషయంలో ఎందుకో నీకు విజయం రాకపోతూనే ఉన్నది. ఒకవేళ అది నీ ఉద్యోగ విషయంలో కావచ్చు. దేవుడు నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. అయితే ఆ ఉద్యోగం విషయంలో ఎందుకో నీకు ఇంకా దేవుని కృప చూపబడలేదు.
అది ఒకవేళ వివాహ విషయమై ఉండవచ్చు. ఎందుకో దేవుని జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు, కానీ వివాహ విషయంలో నీవు అనుకున్నట్లు జరగడంలే. ఒకవేళ పిల్లల విషయం కావచ్చు, ఆరోగ్య విషయం కావచ్చు, ఏ విషయమైనప్పటికీ ఎందుకు అన్నటువంటి దానిని మనము దేవుని వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోవాలి. దేవునికి శక్తి లేక కాదు, దేవుడు నీకు విజయాన్ని ఇవ్వలేక కాదు, దేవుడు నీకు ఆ ఉద్యోగం ఇవ్వలేక కాదు, నీకు వివాహము చేయలేక కాదు, నీకు పిల్లలను పుట్టించలేక కాదు. నీ సమస్యలో దేవుడు నీకు సహాయము చేయుటకు శక్తి కలిగినటువంటి వాడే. అయితే ఎక్కడో నీ ఆత్మీయ జీవితంలో నీవు దేవుని నుండి ఆ కృపను పొందుకునేటువంటి స్థితిలో లేవని నీవు గుర్తించాలి. అందుకే యెహోషువ ఇప్పుడు దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభువా ఏమిటి కారణం? ఎంతో అద్భుతముగా మమ్మను ఆ యొక్క ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించి ఈ కనాను దేశం వైపుకు మమ్మను తీసుకొని వస్తూ ఉన్నావు. అయితే ఈ చిన్ని పట్టణమైనటువంటి హాయిని ఎందుకు మేము జయించలేకపోయాం? ఎందుకు వారిని మమ్మల్ని తరిమారని పరిశీలన చేసుకుంటే దేవుడు యెహోషువతో అంటూ ఉన్నాడు. చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. మీరు అనుకుంటూ ఉన్నారు నేను మీకు తోడై ఉన్నానని. అవును, యెరికో ప్రాకారములను కూల్చడానికి నేను మీతో ఉన్నా. మీరు ఆ యెరికో చుట్టూ తిరిగినందుకు యెరికో ప్రాకారములు కూల్చబడలే. మీరు యెరికో చుట్టూ తిరుగుతూ కేకలు వేసినందుకు యెరికో ప్రాకారములు కూల్చబడలే. ఆ యొక్క యాజకులు బోరలు ఊదినందుకు యెరికో ప్రాకారములు కూల్చబడలే. మీరు నా మాటకు విధేయత చూపారు గనుక ఆ యొక్క యెరికో ప్రాకారములు కూల్చబడ్డాయి. హల్లెలూయా. దేవుడు వారితో ఉన్నాడు గనుక ఆ యెరికో ప్రాకారములు కూల్చబడ్డాయి. అయితే ఈ చిన్న పట్టణమైనటువంటి హాయిని జయించడానికి ఇశ్రాయేలీయులు దేవుడు మనతో ఉన్నాడా లేదా అని పరిశీలన చేసుకోలే. మన ఆత్మీయ జీవితాలలో కూడా అనేక సార్లు దేవుడు మనకిచ్చినటువంటి విజయాలను దేవుడు తన శక్తి చేత, దేవుడు తన కృప చేత, దేవుడు తన కనికరము చేత మన జీవితాలలో జరిగించాడని మర్చిపోతూ ఉంటాం. మన భక్తి అనుకుంటాం, మన గొప్పతనం అనుకుంటాం, మన మంచితనం అనుకుంటాం. ఇక్కడ కూడా ఇశ్రాయేలీయులు అలానే అనుకున్నారు. యెరికోను మనము జయించగలిగాం, యెరికో ప్రాకారములను మనము కూల్చగలిగాం. కాబట్టి ఇది చాలా చిన్న పట్టణము కాబట్టి దీన్ని మనం చాలా సులభముగా జయించవచ్చు అనుకున్నారు. అయితే వారి జీవితాలలో ఇప్పుడు అర్థమైంది, దేవుడే కనుక వారికి తోడై ఉండకపోతే ఆ చిన్ని పట్టణమైనటువంటి హాయిని సైతము వారు జయించలేరు. ఆత్మీయ జీవితంలో నీవు గుర్తించాలి, దేవుడు నీకు తోడై ఉండలేకపోతే నీ జీవితంలో ఏ చిన్ని సక్సెస్ని కూడా నీవు చూడలేవు. భ్రమపడద్దు. నీ జ్ఞానం, నీ విద్య, నీ డబ్బు, నీ అనుభవం, నీ వైభవం నీకు విజయాన్ని అందించాయని కేవలము దేవుడు నీకు తోడై ఉండుటను బట్టే, దేవుడు కేవలము తన కృపను నీ పట్ల చూపుతూ ఉన్నందుకే దేవుడు నీకు ఇది వరకు విజయాన్ని ఇచ్చాడు. అయితే ఎందుకు ఈ ఒక్క విషయంలో నీ జీవితంలో నీవు విజయాన్ని పొందుకొనలేకపోతున్నావంటే దేవుడు అంటూ ఉన్నాడు, నీలో శపితమైనటువంటివి ఉన్నాయి, శాపగ్రస్తమైనటువంటివి నీలో ఉన్నాయి. వాటిని నీవు నిర్మూలము చేస్తే తప్పితే నేను మీకు తోడై ఉంటానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి మనము నూతన సంవత్సరములో దేవుడు మనకి తోడై ఉండాలంటే మన యొక్క ఆత్మీయ జీవితములను పరిశీలన చేసుకోవాలి. వెంటనే యెహోషువ, ప్రభువా ఎక్కడ, ఎవరి దగ్గర ఆ శపించబడినటువంటివి ఉన్నాయి, ఎవరు ఆ శపించబడినటువంటి జనమని ప్రతి గోత్రము వారిని పిలిచి చూస్తూ ఉండగా ఆకాను దగ్గర శపించబడినటువంటి వస్తువులున్నాయి.
ఆకాను 3 శపితమైనటువంటి వస్తువులను తన యొద్ద నుంచుకున్నాడు. దేవుడు యెరికో పట్టణమును స్వాధీనము చేసుకొనడానికి ముందే ఇశ్రాయేలీయులతో అంటూ ఉన్నాడు. చూడండి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18, 19 వచనములు. శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తుల ఇశ్రాయేలీయుల పాలమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. దేవుడు యెరికో పట్టణమును వారు స్వాధీనము చేసుకున్నటువంటి తర్వాత ఆ పట్టణములో ఉన్నటువంటి దేనిని కూడా వారు ముట్టకూడదని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క ఆకాను ఏం చేశాడు అని మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనంలో దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దోపుడు సొమ్ములో ఒక మంచి చినారు పై వస్త్రమును 200 తులముల వెండిని 10 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మీని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. ఈ యొక్క ఆకాను ఆ యొక్క యెరికో పట్టణములో దేవుడు శపించినటువంటి విషయాలను వస్తువులను చూచి ఆశించాడు. 3 వస్తువులు ఆయన దాచిపెట్టుకున్నట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అందులో మొదటిది ఏమిటంటే ఒక వస్త్రం అని చెప్పబడి ఉంది. ఈ యొక్క వస్త్రము లోకానికి సాదృశ్యంగా ఉన్నది. కొత్త వస్త్రాలు వేసుకున్నప్పుడు ఒక ఆనందం కలుగుతుంది. అయితే ఆ వస్త్రము వాడుతున్న కొలదిగా అది పాతగిల్లిపోతుంది. చివరికి ఏ వస్త్రాన్నైతే నీవు క్రొత్తదిగా ఉన్నప్పుడు వేసుకొని సంతోషించావో అదే వస్త్రాన్ని నీవు మసిగుడ్డగా వాడేటువంటి స్థితికి ఆ వస్త్రం వెళ్ళిపోతుంది. ఈ లోకం కూడా అంతే. అందుకే యోహాను రాస్తూ ఆయన అంటూ ఉన్నాడు, ఈ లోకము దాని ఆశ గతించిపోవును. ఒకవేళ ఈ లోకము వలన నీకు వచ్చేటువంటి సంతోషము, ఆనందము, ఈ లోకము వలన నీకు కలిగేటువంటి ప్రయోజనము, మేలు, అవి తాత్కాలికముగా ప్రస్తుతానికి నీకు మంచి అనిపించవచ్చు. అయితే అవన్నీ కూడా ఒకరోజు గతించిపోతాయి. ఈ లోకము వలన నీవు దేన్నైతే పొందుకుంటావో అవన్నీ కూడా ఒకరోజు గతించిపోతాయి. దే ఆర్ ఓన్లీ టెంపరరీ. కేవలం అవి తాత్కాలికమైనటువంటివే. ఆకాను ఆ రోజు దేవుడు వద్దని చెప్పినటువంటి ఆ వస్త్రమును చూచి ఆశించి ఆయన దాన్ని తీసుకున్నాడు. ఈరోజు దేవుడు వద్దని చెబుతున్నటువంటి లోక స్నేహాన్ని ఒకవేళ నీ జీవితంలో నీవు కలిగి ఉన్నావేమో, ఈ లోక స్నేహం వలన నీకు కొన్ని మేలులు జరిగినట్లుగా అనిపించవచ్చు, నీకు కొంత ప్రయోజనమని నీకు కనిపించవచ్చు. అయితే ఇన్ ది ఎండ్ ఈ లోకము వలన నీవు దేన్నైతే పొందుకుంటావో అది గతించిపోవడమే కాదు, అది నిన్ను నాశనము కూడా చేస్తుందని నీవు మరచిపోవద్దు. ఏ వస్త్రాన్నైతే ఆకాను చూచి ఆశించి ఈ వస్త్రం నాకు మేలు చేస్తుంది, ఈ వస్త్రం వల్ల నాకు ప్రయోజనం కలుగుతుంది అనుకున్నాడో ఆ వస్త్రమును బట్టి ఆకాను, ఆయన కుటుంబము, ఆయనకు కలిగినటువంటి సమస్తము అగ్నిలో దహించి వేయబడ్డాయి. ఎందుకు ఇశ్రాయేలీయులు ఆ యొక్క చిన్ని పట్టణమైనటువంటి హాయిని స్వతంత్రించుకొనలేకపోయినారంటే ఆకాను దేవుడు శపించినటువంటి ఆ యొక్క వస్త్రమును తన యొద్ద పెట్టుకున్నాడు.
ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ నీ జీవితంలో దేవుడు ఎందుకు నాకు ఈ విషయంలో సహాయం చేయడం లేదు, ఎందుకు నాకు వివాహం జరగడం లేదు, ఎందుకు నాకు పిల్లలు కలగడం లేదు, ఎందుకు నాకు ఉద్యోగం రావడం లేదు, ఎందుకు నాకు ప్రమోషన్ రావడం లేదు, ఎందుకు నా అనారోగ్య పరిస్థితిలో దేవుడు సహాయం చేయడం లేదు, ఎందుకు నా ఆర్థిక సమస్యలను దేవుడు పట్టించుకోవడం లేదని దేవుణ్ణి నీవు ప్రశ్నిస్తూ ఉన్నావేమో, అయితే దిస్ ఈస్ ద టైమ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. దేవుని సన్నిధిలో నీవు పరిశీలన చేసుకోవాలి. నీవు దేవుని మీద సనుగుతూ గొనుగుతూ నీ విశ్వాస జీవితంలో వెనక్కి వెళ్ళిపోవడం నీ సమస్యకు పరిష్కారం కా. నీవు దేవుని సన్నిధిలో కూర్చుని నీ జీవితాన్ని ఆయన వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకుంటే దేవుడు నీ జీవితంలో దేనిని దహించి వేయాలో, దేనిని నిర్మూలన చేయాలో తెలియజేస్తాడు. హల్లెలూయా. ఎందుకు ఆకాను ఆ వస్త్రాన్ని తన యొద్ద పెట్టుకున్నాడు, లేకపోతే ఎందుకు దాన్ని ఆశించాడంటే ఆకానుకు దేవుని యొక్క వాక్య జ్ఞానము లేదు. అందుకే యేసు ప్రభువుల వారు లూకా సువార్త 12వ అధ్యాయం 23వ వచనములో ప్రశ్నిస్తూ ఉన్నారు, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆహారము కంటే నీ ప్రాణము గొప్పది, వస్త్రము కంటే నీ దేహము గొప్పది. అయితే ఆకాను ఆలోచించలేకపోయాడు కనుక ఆయన దేవుని యొక్క వాక్యము కంటే కూడా ఈ యొక్క వస్త్రము గొప్పదని అనుకున్నాడు. కాబట్టి ఆయన పొరపాటు చేశాడు. మన జీవితంలో కూడా దేవుని వాక్య జ్ఞానము లేకపోవటను బట్టి మనం అనేక సార్లు పొరపాటు చేస్తూ ఉంటాం. ఏది గొప్పది? దేహము గొప్పదా, వస్త్రము గొప్పదా? ఆలోచన చేస్తే చాలా స్పష్టంగా అందరికీ సులభముగా అర్థమైపోతుంది, దేహమే గొప్పది. కాబట్టి ఎందుకు ఈ జీవితంలో ఈ లోకాన్ని ఆశించి లోకముతో నీవు స్నేహం చేస్తూ ఉన్నావంటే నీకు ఇంకా అర్థం కాలేదు. లోక స్నేహము గొప్పదా, దేవునితో స్నేహం గొప్పదా నీకు అర్థం కాలే. కాబట్టి ఇంకా నీవు లోకముతో కలిసి జీవిస్తూ ఉన్నావు. నీవు లోకముతో కలిసి జీవించినంత వరకు దేవుడు నీకు తోడై ఉండడు. లోక సంబంధమైనటువంటి విషయాలు నీలో దహించి వేయబడాలి. ఆ రోజు దేవుడు ఇశ్రాయేలీయులతో అన్నాడు, ఆకాను కలిగినటువంటి సంతానమును కూడా మీరు రాళ్లతో కొట్టి అగ్నితో కాల్చివేయాలి. అయితే ఇప్పుడు క్రీస్తులో దేవుడు అంటూ ఉన్నాడు, ఒకవేళ నీవు లోకముతో రాజీ పడి ఉంటే, లోకముతో కలిసిపోయి ఉంటే, లోకంతో స్నేహము చేస్తూ ఉంటే, ఇప్పుడు దేవుడు తన వాక్యమైనటువంటి రాయితో నిన్ను కొడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ గద్దింపును నీవు స్వీకరించగలిగితే, ఆ శిక్షను నీవు అనుమతించగలిగితే, ఎందుకంటే దేవుడు తన్ను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాడు గనుక ఆ శక్తి కలిగి మారు మనసు పొందమని దేవుడు సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు రాళ్ళు తీసుకుని ఆకానును కొట్టారు, చంపారు. అయితే క్రొత్త నిబంధనలో క్రీస్తులో దేవుడి రాత్రి ఈ వాక్యము అయినటువంటి రాయితో నిన్ను కొడుతూ ఉండగా నిన్ను నీవు సరి చేసుకోగలిగితే, పరిశుద్ధాత్మ యొక్క అగ్నిలో నీలో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి క్రియలను దహించి వేయగలిగితే దేవుడు నూతన సంవత్సరములో నీకు తోడై ఉంటాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచు. అయితే నీవు ఈ రాత్రి దేవుని వాక్యమైనటువంటి రాయితో దెబ్బ తినడానికి సిద్ధంగా ఉన్నావా? పరిశుద్ధాత్మాగ్నిలో నీవు దహించబడ్డానికి సిద్ధంగా ఉన్నావా? ఆ రోజు ఆకాను చంపబడ్డాడు. అయితే ఈరోజు ఈ దేవుని వాక్యమైనటువంటి రాయితో కొట్టబడిన నీవు, పరిశుద్ధాత్మ అగ్నిలో దహించబడినటువంటి నీవు జీవమును కలిగి ఉంటావు. హల్లెలూయా. రెండవదిగా ఆకాను వెండిని తన యొద్ద పెట్టుకున్నాడు. వెండిని పెట్టుకున్నాడు ఎందుకంటే ఆయనకు దేవుని వాక్యము యొక్క విలువ తెలియదు కాబట్టి,
దావీదు భక్తుడు 119వ కీర్తన 72వ వచనములో ఏమంటూ ఉన్నాడంటే, వేల కొలది వెండి నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలంటూ ఉన్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనములో జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటూ ఉన్నాడు, జ్ఞానమును సంపాదించుట వెండిని సంపాదించుట కంటే మేలు. సొలొమోను భక్తుడే 8వ అధ్యాయం 10వ వచనములో సామెతల గ్రంథములో అంటూ ఉన్నాడు, వెండిని ఆశింపక నా ఉపదేశమును అంగీకరించండి. ఈ యొక్క వెండిని నేను సమయముతో పోల్చాలనుకుంటూ ఉన్నాను. ఈ లోకముతో మనము సమయాన్ని గడపడానికి అపవాది ఎప్పుడు కూడా మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటాడు. ప్రార్థన చేయాలన్నా, బైబిల్ చదవాలన్నా, దేవుని మందిరానికి రావాలన్నా, దేవుని సన్నిధిలో సమయాన్ని గడపాలనుకున్నా, అపవాది ఎప్పుడు కూడా ఏదో ఒక విధముగా మనలను లోకముతో సమయాన్ని గడిపేటట్లు చేస్తూనే ఉంటాడు. ఈ మొబైల్ ఫోన్స్ వచ్చినటువంటి తర్వాత ఇంకా ఎక్కువగా మనము దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నాం. ఒకవేళ నీ జీవితంలో నీవు లోకముతో సమయాన్ని గడుపుతూ దేవునితో సమయాన్ని గడిపే విషయంలో నీవు నిర్లక్ష్యం చేశావేమో, నీ జీవితాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకో. దాన్ని బట్టే నీ జీవితంలో నీవు ఎదురు చూస్తున్న అద్భుతం జరగలేదేమో, దాన్ని బట్టే నీవు ఎదురు చూస్తున్నటువంటి ఆ స్వస్థత నీకు కలగలేదేమో, అదే నీకు దేవునికి మధ్య అడ్డుగా ఉన్నదేమో, అందుకే నీ జీవితంలో అభివృద్ధి లేదేమో పరిశీలన చేసుకో. ఒకవేళ లోకంతో నీవు సమయాన్ని గడుపుతూ ఉంటే, దేవునికి సమయాన్ని ఇవ్వకుండా ఉంటే, దేవుడు నీకు తోడై ఉండలేడు. భ్రమపడద్దు, దేవుడు నాకు తోడై ఉన్నాడని. ఇది చిన్న సమస్యే కాబట్టి నేను అధిగమించగలను, ఇది చిన్న విషయమే కాబట్టి నా సొంతంగా నేను ముందుకు వెళ్ళగలనని నీవు భ్రమపడవద్దు. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉండకపోతే నీ జీవితంలో ఏ చిన్న దానిని కూడా నీవు సాధించలేవు. దేవుడు నీకు తోడై ఉండాలంటే ఈ రాత్రి నీవు దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకుంటూ ఉండగా, నీవు దేవునికి వ్యతిరేకమైనటువంటి విషయాలకి గడిపినటువంటి ప్రతి నిమిషాన్ని బట్టి నీవు పశ్చాత్తాపపడాలి. దేవుడు గద్దిస్తూ ఉండగా ఆ గద్దింపును నీవు తీసుకొని ఈ వాక్యమైనటువంటి రాయితో నీకు దెబ్బ తగులుతూ ఉండగా, ప్రభువా అవును నాయనా, నేను నీతో గడపాల్సినటువంటి చాలా సమయాన్ని వృధా చేశాను. ఎందుకంటే ఎంతో మంది ఈ సంవత్సరంలో చనిపోయారు, ఎంతో మంది ఆరోగ్యంగా ఉన్నటువంటి వారు నూతన సంవత్సరాన్ని చూడలేకపోయారు, ఎంతో మంది ఎన్నో సమస్యలలో చిక్కుకొని పోయారు, ఎంతో మంది మరణ పడక మీద పడిపోయి ఉన్నారు. అయితే నీవు నాకు కృపను చూపించావు కాబట్టి, నీవు నాకు తోడై ఉన్నావు కాబట్టి నేను నేటికి సజీవుల లెక్కలో ఉన్నాను అని నీవు పశ్చాత్తాపపడి కృతజ్ఞతాపూర్వకముగా పరిశుద్ధాత్మ అగ్నిలో నిన్ను నీవు దహించుకొనగలిగితే దేవుడు నూతన సంవత్సరంలో నీకు తోడై ఉంటాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచు. ఆయన నీతో ఉండాలని కోరుతూ ఉన్నాడు, ఆయన నీలో ఉండాలని కోరుతూ ఉన్నాడు. అయితే ఆయనకు ఇష్టము లేని దానిని నీవు చేసిన ప్రతిసారి దేవుడు నీతో ఉండాలని ఆయన ఇష్టపడినా ఉండలేడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. నీవు అపవిత్రమైనటువంటి వాటికి సమయాన్ని ఇస్తూ అపవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటే దేవుడు నీకు తోడై ఉండలేడు. ఈ రాత్రి ప్రతి విధమైనటువంటి అపవిత్రత నీలో దహించి వేయబడాలి. మూడవదిగా మనం చూసినట్లయితే, ఆకాను బంగారును ఆశించి తన దగ్గర పెట్టుకున్నాడు. ఈ యొక్క బంగారు దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే విలువకు సాదృశ్యంగా ఉన్నది. ఆకానుకు దేవుడు విలువైనటువంటి వాడు, దేవుని మాట విలువైనటువంటిదని ఆయన గ్రహించలేకపోయాడు. కాబట్టే దేవుని మాట కంటే ఆ బంగారుకు ఆయన విలువనిచ్చాడు, తన దగ్గర పెట్టుకున్నాడు. మన జీవితాలలో కూడా ఎన్నిసార్లు మనము దేవునికి ఇవ్వాల్సినటువంటి విలువనివ్వకుండా దేవునికి ఇవ్వాల్సినటువంటి విలువను ఈ లోకానికి ఇచ్చాం.
ఈ లోకస్తులకు ఇచ్చావు, నీ స్నేహితులకు ఇచ్చావు, నీ భార్యకి ఇచ్చావు, నీ భర్తకి ఇచ్చావు, నీ పిల్లలకి ఇచ్చావు, నీ బంధువులకి ఇచ్చావు. ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దావీదు భక్తుని జీవితంలో ఆయన ఒక అండర్స్టాండింగ్ని కలిగి ఉన్నాడు. 19వ కీర్తన 9, 10, 11 వచనములలో మనము చూసినట్లయితే దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి, బంగారు కంటెను అవి కోరదగినవి, తేనె కంటెను చుంటె తేనె కంటెను అది మధురమైనటువంటిది. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును, వాటిని కైకొనుట వలన గొప్ప లాభము కలుగును. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమును కైకొనుట నీకు లాభం. ఎంత లాభం అంటే దావీదు అంటున్నాడు, బంగారు కంటెను విస్తారమైనటువంటి మేలిమి, బంగారు కంటే ఈ దేవుని వాక్యము, దేవుని న్యాయమిది కోరదగినటువంటిది. ఎందుకంటే ఆయన దీని విలువను తెలుసుకున్నాడు. మన ఆత్మీయ జీవితంలో ఇంకా ఈ దేవుని వాక్యపు విలువను మనము తెలుసుకొనలేదు. ఎందుకంటే దీనికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని మనం ఇంకా ఇవ్వలేకపోతూ ఉన్నాం. దేవునితో గడపాల్సినటువంటి సమయాన్ని మనము దేవునితో గడపలేకపోతూ ఉన్నాం. కాబట్టి మన జీవితములలో మనము ఈ రాత్రి పరిశీలన చేసుకోవాలి. దేవుడు మనకు తోడై ఉండాలని మనము కోరుతూ ఉన్నాం. అయితే నీవు ఈ లోకానికి విలువనిస్తూ ఉన్నావు, నీ స్నేహితులకు విలువనిస్తూ ఉన్నావు, వారి మాటకు విలువనిస్తూ ఉన్నావు, నీ బంధువులకు విలువనిస్తూ ఉన్నావు, నీ బంధువుల మాటకు విలువనిస్తూ ఉన్నావు, దేవుని మాటను ప్రక్కన పెడుతూ ఉన్నావు, నీ రక్త సంబంధికులకు నీవు విలువనిస్తూ ఉన్నావు. కానీ దేవునికి, దేవుని మాటకు, దేవుని వాక్యానికి నీవు విలువనివ్వడం లేదు. అందుకే ఒకవేళ నీ జీవితంలో అద్భుతము జరగలేదేమో, ఎందుకు ప్రభువా అని నీవు తలబట్టుకోవాల్సినటువంటి పని లేదు. ప్రభువా నా జీవితాన్ని పరిశీలన చేయి నాయనా, నీవు నాకు తెలియచేయి, ఎక్కడ నేను నా జీవితంలో ఈ లోకానికి, ఈ లోకస్తులకు, నా బంధువులకు, నా రక్త సంబంధికులకు నీకంటే ఎక్కువ విలువనిచ్చాను అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేస్తూ ఉండగా, ఆయన తన వాక్యం అన్నటువంటి రాయితో నిన్ను కొడుతూ ఉండగా, గద్దిస్తూ ఉండగా, శిక్షిస్తూ ఉండగా, నీవు ఆ గద్దింపును, శిక్షను స్వీకరించే పరిశుద్ధాత్మ అగ్ని చేత నిన్ను నీవు దహించుకొనగలిగితే దేవుడు నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆకాను యొక్క సంతానమును, ఆకానుకు కలిగినటువంటి సమస్తమును వారు రాళ్లతో కొట్టి అగ్నిలో దహించి వేశారో, దాని తర్వాత దేవుడు చాలా సులభముగా ఆ యొక్క హాయి పట్టణమును ఇశ్రాయేలీలు స్వతంత్రించుకొనున్నట్లు కృప చూపించాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. నీ జీవితంలో దేవుడు దేన్నైనా చేయడానికి శక్తి కలిగినటువంటి వాడే. నీ జీవితంలో ఎందుగా కొదువ, ఎందుగా లేమంటే ఎక్కడో నీవు దేవుని కంటే ఈ లోకానికి నీవు విలువనిస్తూ ఉన్నావు. ఎక్కడో నీ జీవితంలో దేవుని మాట కంటే నీ బంధువులకో, నీ రక్త సంబంధికులకో, నీ ఇంటి వారికో, నీ ప్రక్కనున్నటువంటి వారికో నీవు విలువనిస్తూ ఉన్నావు. ఎక్కడో నీ జీవితంలో దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయానికి అంటే కూడా లోకానికి నీవు సమయాన్ని ఇస్తూ ఉన్నావు. నీ జీవితంలో ఏది విలువైందో నీకు తెలియలేదు కాబట్టి నీవు పొరపాటు చేస్తూనే ఉన్నావు. మనం ఒక తీర్మానం చేయాలి. నూతన సంవత్సరంలో ప్రభువా నేను ప్రతిరోజు మీ వాక్యాన్ని చదువుతా, వస్త్రాల కంటే ఈ వాక్యానికి విలువనిస్తాను, వెండి కంటే ఈ వాక్యానికి విలువనిస్తాను, బంగారు కంటే ఈ వాక్యానికి విలువనిస్తాను అని నీవు తీర్మానం చేసి ఈ వాక్యంతో నీ జీవితాన్ని సరి చేసుకుంటూ దేవుని వాక్య ప్రకారం నీవు జీవించగలిగితే దేవుడు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. నీ జీవితంలో ఆయన నీవు ఏవైతే అడుగుతున్నావో అవే కాదు, అడగనవి కూడా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ప్రభు అట్టి కృపను చూపించునుగాక.